అందరికీ నమస్కారము। ఈరోజు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఆల్ పార్టీ మీటింగ్ జరగడం జరిగింది। దాంట్లో నేను ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి, నా పేరు ఎస్ఏ షరీఫ్। ఈరోజు 33 వార్డులకు సంబంధించిన కర్నూలు నియోజకవర్గ ఎస్ఐఆర్ అనే సంబంధించిన కమిషనర్ గారు ఈరోజు ఆల్ పార్టీతో మీటింగ్ జరగడం జరిగింది। దీని సారాంశం ఏముందంటే, అందరూ 33 వార్డులకు సంబంధించిన ఎస్ఐఆర్ అనే ఈ ఎస్ఐఆర్ సంస్థని తీసుకొని 33 వార్డులలో బిఎల్ఓలు అందరూ 33 వార్డులకు సంబంధించిన అందరూ బిఎల్ఏలతో కనెక్ట్ అయ్యి 2002లో ఉన్న ఓటర్ లిస్టు, అంటే 2002లో ఉన్న పాత ఓటర్ లిస్టును ఆ రోజు నుంచి 2025 వరకు ఈనాటి వరకు ఓటర్ లిస్టులో ఉన్న జాబితాని మనం చూసి ఆ రోజు ఎవరెవరు ఏ ఓటర్స్ ఉన్నాయి అంటే దాదాపు ఈ టైంకి 2002లో ఉన్న ఓటర్స్ని నుంచి ఈరోజు 2025 వరకు ఉన్న ఓటర్స్ని వాళ్ళందరినీ జతపరిచి ఈ మ్యానిక్యులేట్ని చాలా పకడ్బందీగా చేసి ఓటర్ లిస్టుని తయారు చేయడం అని ఒక ఎస్ఐఆర్ అనే ఒక సంస్థని తీసుకొని వచ్చి ఈరోజు 33 అంటే ఇది దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అనేది జరుగుతుంది। దీంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈరోజు మేము ఒక బిఎల్ఏ లిస్టు ఆల్రెడీ మేము కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది। దాంతోపాటు ఒక జతపరిచి మాకు బిఎల్ఓ లిస్టు కూడా కమిషనర్ గారు ఇచ్చారు। దీంతో పాటు మేము 33కు సంబంధించిన మా బిఎల్ఏ లిస్టుని తీసుకొని వీళ్ళని జతపరిచి ఎవరెవరు 2002లో ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళని ఈనాటికి 2025లో ఓటర్ లిస్టులో ఉన్న నమోదుగైన ఓటర్ని ఎవరెవరైనా దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఒక రాబోయే తరానికి ఒక పకడ్బందీగా ఓటర్ లిస్టుని తయారు చేసే విధానంగా ఎలక్షన్ కమిషన్ దీని సూచన ప్రకారంగా ఈరోజు కమిషనర్ గారు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు మాకు మీటింగ్ చేయడం జరిగినది। దీని సారాంశంతో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నగారు ఎస్వి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు అక్కగారు విజయ్ మనోహర్ గారి అక్కర ఆదేశాల మేరకు మేము ఈరోజు 33 వాళ్ళకి సంబంధించిన మా బిఎల్ఏలు 2258 బిఎల్ఏలతో మేము ఈ ఎస్ఐఆర్ అనే ప్రోగ్రామ్ని బిఎల్ఓలతో జతపరిచి మేము ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను। థ్యాంక్ యూ।